నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పిఎంఎస్ వర్సెస్ ఏఎఫ్. ఇప్పుడు చూడండి, చాలా మంది దగ్గర 1 crore ఉంటుంది, 2 crores ఉంటుంది. మా దగ్గర వచ్చే క్లయింట్స్ అందరూ కూడా, సార్ నాకు 1 crore ఉంది, నేను 2 పిఎంఎస్ తీసుకోవాలా అయితే ఒక ఏఎఫ్ చేయాలా? ఇది జనరల్గా వచ్చే డౌట్ ఏనండి. యాక్చువల్లీ చెప్తాను చూడండి. పిఎంఎస్లో అనేది ఏంటంటే మనకి ఒక పిఎంఎస్లో వచ్చి 2 కేటగిరీస్ ఉంటాయండి. అంటే చూడండి, ఒక్కొక్క పిఎంఎస్లో కూడా సపోజ్ మనం ఒక కార్నియల్ తీసుకున్నాము, వాళ్ళ ఒక షిఫ్ట్ స్ట్రాటజీ అని, అలా ఒక కాంట్రా స్ట్రాటజీ అనేది ఉంటుంది. అలాగే మోతోలా సోల్ తీసుకున్నాము, వాళ్ళ దగ్గర మీకు చూస్తే మిడ్ టు మెగా అని, ఫౌండర్స్ అని ఒకటి ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్క అబాకస్ తీసుకుంటే ఆల్ క్యాప్ అని, అలాగే ఎమర్జింగ్ అని ఒక ఉంటుంది. సో ప్రతి ఒక్క పిఎంఎస్లో కూడా మనకి స్ట్రాటజీస్ చాలా ఉంటాయండి. అయితే మనం పెట్టే 50 lakhsని మొత్తం 50 lakhsకి ఒక స్ట్రాటజీలో పెట్టాల్సిన అవసరం లేదు. 2 స్ట్రాటజీస్ని డివైడ్ చేసుకోవచ్చు. అలా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రెండిట్లో బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క స్ట్రాటజీలో చూస్తే మీకు ఒక 25 to 30 స్టాక్స్ ఉంటాయి. అలా రెండిట్లో పెట్టడం వల్ల 50 lakhs మనకి అల్టిమేట్గా 50 స్టాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతాము. సో అలా ఎప్పుడైతే మనం 50 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మనకి ఈ మార్కెట్ రిస్క్ అనేది తగ్గుకుంటుంది. ప్లస్ రిటర్న్లో కూడా కొంచెం ఎక్స్ట్రాడనరీగా వస్తుందండి. సో చూడండి, అలాగే మనం 1 crore పెట్టామనుకోండి, 1 crore పెట్టి 2 పిఎంఎస్లో కనుక వేస్తే మనకి అల్టిమేట్గా 4 స్ట్రాటజీస్లో మనం పార్టిసిపేషన్ అవుతాము. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మన 1 crore 2 crores అయ్యేంత వరకు మాత్రం 2 పిఎంఎస్లో వేయండి. ఎప్పటికీ 2 crores వచ్చిన తర్వాత కావాలంటే 1 crore తీసి అప్పుడు ఏఎఫ్కి వెళ్ళిపోవచ్చు. సో ఏఎఫ్లో మనకి ఏంటంటే ట్యాక్సెస్ పడవు కదా. చూడండి, పిఎంఎస్ అనగానే ఎవ్రీ ఇయర్ మనం ట్యాక్స్ కట్టుకోవాలి, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ వస్తుంది మనం అనుకుంటాం. కానీ ఏఎఫ్లో ఏంటంటే ట్యాక్సేషన్ ఉంటుంది అనుకుంటాం. కానీ పిఎంఎస్లో ఏంటంటే మనకి 12.5% ఉంటుందండి. మనకి ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుందో. సో వేరేజ్ మనకి ఇంకా వచ్చేసి మనకి ఏఎఫ్లో చూస్తే నిల్ ట్యాక్స్ నిల్లైనా సరే పైన వాళ్ళు చాలా ట్యాక్స్ కడతారండి. దగ్గర 30% కూడా ట్యాక్స్ కట్టే అవకాశం ఉంది. సో అలా కంపేర్ చేసుకుంటే మనకి ఏదైతే ఉందో మనకి పిఎంఎస్ బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను. మన దగ్గర కార్పస్ కనుక 1 crore ఉంది అంటే మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఏఎఫ్కి వెళ్తే కనుక మనం కనుక 2 డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 lakhs మీకు అల్టిమేట్గా 1 crore అనేది ఈజీగా అవుతుంది. అంటే ఆ 1 crore 2 crores చేయడం చాలా ఈజీగా ఉంటుంది. 4 yearsలో అయిపోతుంది. సో కాబట్టి చెప్పేది ఏంటంటే, పిఎంఎస్ ఆర్ ఏఎఫ్లో కనుక తీసుకోవాలి అంటే కనుక 2 పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఏఎఫ్. రేపు పొద్దున అమాంతం మన దగ్గర 2 crores వచ్చిన తర్వాత అప్పుడు మీరు కనుక ఆ 1 crore తీసి ఆ లాభాన్ని ఇంకో మంచి ఏఎఫ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఏఎఫ్లో పెడితే 1 crore, ఆ 1 crore ఒక కంపెనీకి వెళ్తుంది, అది కూడా ఒక స్ట్రాటజీకి వెళ్తుంది. వేరేజ్ మనకి పిఎంఎస్లో కనుక 2 తీసుకుంటే డిఫరెంట్ కంపెనీలు వెళ్తాయి కాబట్టి అక్కడ ఫండ్ మేనేజర్స్ కూడా ఒకటి డిఫరెంట్గా వాళ్ళు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పిఎంఎస్ కావచ్చు, ఒకటి అలాగే ఆల్ క్యాప్ స్ట్రాటజీ అంటే ఫ్లెక్సీ క్యాప్ ఉన్న మోడల్లో ఉన్న పిఎంఎస్ కావచ్చు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన బాస్కెట్ అనేది పెరిగింది. సో రిస్క్ తగ్గింది, రిటర్న్ అనేది పెరుగుతుంది గ్యారంటీగా. సో ఎందుకంటే పర్ఫార్మెన్స్ చూస్తే మీకు ఒక ఫండ్ హౌస్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది స్టాక్ మార్కెట్ ప్రకారం. సో కాబట్టి అదండి నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం, 10 years ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మన దగ్గర కనుక 1 crore ఉంది అంటే ఒకటే ఏఎఫ్ కంటే కూడా 2 పిఎంఎస్లోకి వెళ్ళడం అయితే బెటర్ అని చెప్తున్నాను. అలా చూస్తే మనకి ఏంటంటే ట్యాక్సెస్ మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎవ్రీ ఇయర్ కట్టుకోవడం మన సీఏలు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. సో మనం జస్ట్ ఏంటంటే 1.25 lakh అనేది ఎగ్జంప్షన్ ఎవ్రీ ఇయర్ తీసుకోవచ్చు ఇందులో. ప్లస్ ఏంటంటే మనకి ఏదైనా లాస్ వచ్చినా కూడా ఆ లాస్ను మనం నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అదండి మనకి పిఎంఎస్ ఆర్ ఏఎఫ్ అంటే మాత్రం మన దగ్గర 1 crore ఉంటే మాత్రం జస్ట్ 2 పిఎంఎస్లో వేసుకోండి. 50 lakhs ఉంటే 1 పిఎంఎస్ వేయండి. ఎప్పుడైతే పిఎంఎస్ వచ్చిన లాభాలను తీసుకొని ఫ్యూచర్లో ఏఎఫ్ షిఫ్ట్ అవడం అనేది బెటర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.